హాయ్ ఫ్రెండ్స్, అమ్మవైతే కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిపోయాయి కదా. 1 ఇయర్ కూడా అయిపోయింది. దాని తర్వాత అదే రోజు సాయంత్రం పూట కూరాడు పెట్టాలంట మేము. ఎందుకంటే 1 ఇయర్ వరకు మేము పూజలు ఏమి చేసుకోలేదు కదా, కాబట్టి ఇప్పుడు ఈరోజు కూరాడు పట్టి ఇంట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చంట. అవును, ఎప్పుడైనా ఎవరు చనిపోయినా 1 ఇయర్ పాటిస్తాము. మా దాంట్లో అయితే మేము 1 ఇయర్ పాటిస్తాము కాబట్టి ఇలాగా. అంటే కొంతమంది ఇళ్ళల్లో పాటిస్తారు, పాటించరు, తెలియదు నాకైతే. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇది మా మేనత్త మా అక్క అయితే కూరల్లో వాటర్ కుండ తీసుకొచ్చి కొత్తది, దాంట్లో ఫ్రెష్ నీళ్లు పోసి దాని చుట్టూ బొట్లు అయితే పెడుతున్నారు. మా అత్తయ్య, ఈమె మా చిన్నత్తయ్య మా అక్క కొత్త బట్టలు పెట్టేసి వాళ్ళకి ఆడబిడ్డలతోని పట్టించాలని చెప్పేసి కూరాడైతే పట్టిస్తున్నాము మా అత్తమ్మ మా అక్క. ఎందుకంటే ఈరోజు పట్టిన తర్వాత ఇక రేపటి నుండి అన్నీ స్టార్ట్ అవుతాయి, పూజలు స్టార్ట్ చేసుకోవచ్చు. మేమైతే కొత్త ఇంట్లో ఇంకా ఇళ్ళకు పోలేదు కాబట్టి ఇక మా పాతింట్లోనే చేస్తున్నాము. ఇక ఎట్లనో అట్లా చేయాలి కదా. పాతింట్లో మొత్తం ఇరుకు బస్తాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి, అయినా పర్లేదు ఖచ్చితంగా పెట్టాలి అనేసి. ఎందుకంటే మాకు 2వ సంవత్సరం కాబట్టిగా మేము కొత్త ఇంట్లో చేసుకోవద్దు. ఇంకా ఒక 3 మంత్స్ తర్వాత అప్పుడు కొత్త ఇల్లుకి 3 సంవత్సరాలు పడతాయి. అప్పుడు ఇళ్ళకి వెళ్ళినాక అక్కడ కొత్త ఇంట్లో చేసుకుంటాము. ప్రజెంట్ అయితే ఇక్కడైతే పెట్టాము, మా మేనత్తతో చేపించాము. దీపం మాత్రం మార్నింగ్ వరకు ఉంది. ఈ వీడియో మేము పెళ్ళికి వెళ్ళాం కదా, చాలా లేట్ అయిపోయింది పెట్టడము. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే మా అమ్మది అయిపోగానే మా అక్క కొడుకు పెళ్ళి ఉండే, పెళ్ళికి వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చే వరకే ఇక లేట్ అయింది, వీడియో పెట్టడం లేట్ అయింది, సారీ. ఇక చూడండి, ఇక్కడైతే మా టేబుల్ ఉండే, టేబుల్ మీద అయితే పెట్టేశాము ప్రజెంట్. ఎందుకంటే కొత్త ఇంట్లోకి పోయినాక మంచిగా పెట్టుకోవచ్చు. పాతింట్లో ఖచ్చితంగా ఇవాళ కూరాడు పెట్టాలి అని అంటే పెట్టేసి అలా దండం పెట్టుకొని ఏమన్నా ప్రసాదాలు పెట్టాలి అని అంటే బూరెలు చేసాము. బూరెలున్న అవి చేసి దీపం అయితే వెలిగించింది మా అత్తయ్య. మేమందరం కొబ్బరికాయ కొట్టింది, నాన్న, చెల్లి, నేను, అత్తమ్మ, అక్క వాళ్ళు అందరం అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాము. మంచిగా జరగాలి, తొందరగా మంచిగా అన్నీ మంచిగా జరగాలి అనేసి ఎప్పుడు మా అమ్మ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మా అమ్మ ఉంటే ఇలాంటివి ఏవి ఇంకా ఎలానో ఉండేది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. కొన్ని మన జీవితంలో ముందు ఏం జరగనుందో మనకు తెలియదు కదా, అంతే మరి. బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దోయ్.